హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనము G7 కంట్రీస్ గురించి జీ సెవెన్ గ్రూపింగ్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో G7 అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడున్న కాంటెక్స్ట్లో అది దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని అది ఓవర్కమ్ చేయగలుగుతుందా లేదా అనే కాంటెక్స్లో మనం ఈ టాపిక్ని అడ్రస్ చేద్దాం. సో వాట్ ఈజ్ G7 అంటే, జీ అంటే గ్రూప్ అనమాట. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ని G7 కంట్రీస్ అంటారు. ఇది ఒక ఇన్ఫార్మల్ ఫోరం అనమాట. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1975లో ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు అంటే ఈ గ్లోబల్లో ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి, ఇంకా అలాగే ప్రెసింగ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవడానికి ఒక ఫోరం లాగా దీన్ని క్రియేట్ చేసుకున్నారనమాట. ఇది ఒక నాన్ ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్. అంటే దీంతో ఉన్న డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో అవి నాన్ బైండింగ్ ఇన్ నేచర్. సో ఏ కంట్రీస్ ఉన్నాయి G7లో అంటే యునైటెడ్ స్టేట్స్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ కెనడా. ఇవన్నీ కూడా G7 కంట్రీస్. G8 అంటే రష్యాని కలిపితే G8 అంటారు. రష్యాని 2014లో తీసేశారనమాట G8 నుంచి. ఎందుకు అంటే క్రిమియాని అనక్సేషన్ తర్వాత G7లోంచి ఈ G8లోంచి రష్యాని తీసేశారు. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా అటెండ్ అవుతుందన్నమాట, కానీ ఫుల్ మెంబర్ కాదు, అటెండ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు ఈ G7ని మనం గ్రూపింగ్ని ఒక క్రియేట్ చేశారు అంటే, ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటే గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ క్రైసిస్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి, అప్హోల్డ్ డెమోక్రటిక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మేజర్ ఏదైనా గ్రూపింగ్స్లో అయితే ఈ ఎకనామిక్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ ఇష్యూస్, అలాగే సెక్యూరిటీ రిలేటెడ్గా ప్రతి ఒక్క గ్రూపింగ్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. కానీ డెమోక్రటిక్ వాల్యూస్ అనేటివి కొన్ని చాలా రేర్గా ఉంటాయి. సో మీరు G7 గ్రూపింగ్ అని వస్తే గుర్తుపెట్టుకోవాల్సింది డెమోక్రటిక్ వాల్యూస్ని కూడా అప్హోల్డ్ చేయడానికి అనేసి ఆబ్జెక్టివ్లో. నెక్స్ట్ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ని తీసుకురావడానికి ఈ గ్రూపింగ్ని ఫార్ములేట్ చేసుకున్నారు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫోకస్ ఏరియాలు, ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తారు అంటే జియో పొలిటికల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో వాటిపైన ఫోకస్ చేస్తారు. యుక్రెయిన్లో, అలాగే వెస్ట్ ఏషియాలో ఇప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి జియో పొలిటికల్ సెక్యూరిటీస్ పైన. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్, నెట్ జీరో ఎమిషన్స్, క్లైమేట్ ఫినాన్స్, వీటిపైన కూడా ఫోకస్ చేస్తారు. అలాగే హెల్త్ కోఆపరేషన్, ఈ COVID-19 తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ మనకందరికి తెలుసు కదా. సో ఆ కాంటెక్స్లో కూడా వాళ్ళు వ్యాక్సిన్కి సంబంధించిన అలయన్స్ ఇలాంటివన్నీ కూడా ఫామ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ హెల్త్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా కోఆపరేషన్ చేసుకోవడానికి. ఈ డిజిటల్ అండ్ ఏఐ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్కి, ఏఐ గవర్నెన్స్కి ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ టాపిక్స్ కదా. సో వాటిలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్. సో వాటిలో ఏదైనా ఇష్యూస్ అయినా, లేదంటే వాటిపైన ఏదైనా రెజల్యూషన్స్ తీసుకోవాలన్నా డిస్కస్ చేస్తారనమాట ఇక్కడ. ఎందుకంటే ప్రెసింగ్ ఛాలెంజెస్ అనమాట. ఏదైనా డిజిటల్కి సంబంధించిన టెక్నాలజీ అయినా, ఏఐకి సంబంధించిన టెక్నాలజీ అయినా కూడా సొసైటీ మీద మొరాలెస్ ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అలాంటి ఇంపాక్ట్ ఎలా మినిమైజ్ చేయాలి అనేటివి కూడా ఇలాంటి ఒక మీటింగ్లో మాట్లాడుకుంటారనమాట. ఎనర్జీ సెక్యూరిటీస్ అండ్ సప్లై చైన్స్. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి, ఆయిల్ కదా మొరాలెస్, ఆయిల్. ఇలాగే ఇంకా ఇప్పుడు క్లైమేట్ అంటే కనుక గ్రీన్ ఎనర్జీ గురించి, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వీళ్ళు ఫోకస్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్ ఈ G7 గ్రూపింగ్ అంటే, ఈ G7లో రిప్రజెంట్ చేసే ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవి గ్లోబల్లో 40% ఆఫ్ గ్లోబల్ జీడిపిని కలిగి ఉంటాయంట. అంటే 100% మనం జీడిపి అనుకుంటే 40% అనేది ఈ 7 గ్రూప్లో ఉన్న 7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీసే ఈ 40% జీడిపిని కలిగి ఉంటాయంట. అంటే ఆల్మోస్ట్ USA ఒక 25 to 28% జీడిపి ఉంటుంది వరల్డ్లో. నెక్స్ట్ జపాన్, మనకు తెలుగు మధ్య మనం చదువుకున్నాం కూడా 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది అనేసి. సో అది. నెక్స్ట్ ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇవన్నీ కలిపి 40% గ్లోబల్ జీడిపి ఉంటాయంట. నెక్స్ట్ పాపులేషన్ ఎంత అంటే 10%. మీరు ఏదైనా గ్రూపింగ్ నేర్చుకునేటప్పుడు ఒకవేళ రాయాలి ఇంపార్టెన్స్ ఏది అన్నప్పుడు, ఒకవేళ మెయిన్స్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఇంపార్టెన్స్ రాస్తాం. సో ఇంపార్టెన్స్లో మీరు రాయాల్సిన రెండు ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్స్ ఏంటి, డైమెన్షన్స్ అంటే ఏంటి అంటే, ఒకటి జీడిపి, ఇంకొకటి పాపులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 40% గ్లోబల్ జీడిపిని కలిగి ఉంటుంది విత్ 10% పాపులేషన్, వరల్డ్ పాపులేషన్ అని మీరు ఇంట్రడక్షన్లో రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి, లీడర్షిప్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రటిక్ ఎకానమీకి సంబంధించిన అవి కూడా అలాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఒక లీడర్షిప్ డెమోక్రటిక్ కంట్రీస్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ లాగా, గ్లోబల్ లీడర్ లాగా యాక్ట్ చేస్తుంది అంటే G7 గ్రూపింగ్ అనేది. అలాగే G20 గ్రూపింగ్ ఉంది, UN, IMF, వరల్డ్ బ్యాంక్. ఈ పాలసీస్లు అన్నింటిలో కూడా ఇది ఏలు పెడతా ఉంటుంది అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి బ్రిటన్ వుడ్
కాన్ఫరెన్స్ ద్వారా పుట్టిన ఈ రెండు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో IMF అండ్ వరల్డ్ బ్యాంక్, వాటిలో ఈ వరల్డ్ అప్పుడున్న మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో USA అండ్ UK, ఇవి రెండు కూడా మేజర్ చంక్ ఆఫ్ ఈ రిజర్వేషన్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నాయి అన్నమాట, రైట్స్ని. IMFలో అయినా వరల్డ్ బ్యాంక్లో అయినా వీటికి ఎక్కువ రైట్స్ ఉంటాయి. సో అది మనం ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేసినా కూడా మనకు రావన్నమాట. అవి రెండు US చేతిలో ఉంటాయి, అలాగే UK చేతిలో ఉంటాయి. అది ఎవరికి పంచట్లేదు, US ఎవరికి ఇవ్వట్లేదు. మేము డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తాము, మాకు రైట్స్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వదు. ఎందుకంటే కంట్రోల్ అనేది పోతుంది, ఇన్ఫ్లుయెన్స్ అనేది పోతుంది, US యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పనిచేయదు తర్వాత అనేసి దాంతో కూడా రీఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనం అంతా ఫైట్ చేస్తున్నారనమాట. ఏవైతే ఇప్పుడు చైనా ఉంది, ఇండియా ఉంది, అలాగే జపాన్, ఈ కంట్రీస్ అన్నీ కూడా చెప్తున్నాయి రీఫార్మ్స్ అనేవి తీసుకురావాలి బ్రిటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్లో అనేసి. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట ఈ G7 కంట్రీస్లో ఉన్న, ఈ G7 గ్రూపింగ్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ ఈ న్యూ ఏజ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అనుకున్నాం కదా, ఈ డిస్ఇన్ఫర్మేషన్, సైబర్ థ్రెట్స్, ఇవి కూడా. డిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కంటే, ట్రూ ఇన్ఫర్మేషన్ కంటే డిస్ఇన్ఫర్మేషన్ ముందు పోతుంది అనమాట. సో అలాంటివి మనం కంటైన్ చేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య మనం చూసాం కదా, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ అని, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఏ స్థాయిలో పోయిందో. సో అలాంటివి కట్టడి చేయాలి. అలాగే మనం కూడా ఒక స్టెప్ ముందే ఉండాలి, ఇవన్నీ ఊహించగలగాలి అనేది మనకున్న ఒక డ్రాబ్యాక్ అనమాట. సో అలాంటివి కూడా అడ్రస్ చేస్తుంది అనమాట ఇది. సో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మేజర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి G7 వల్ల అంటే, 2022లో ఆఫ్రికన్ యాక్షన్ ప్లాన్ ఒకటి అనౌన్స్ చేశారంట. అలాగే 2008లో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్లో G20 రైజ్, ఆ తర్వాత రైజ్ అయిందండి. G20 కంట్రీస్ ఎందుకు ఫామ్ అయినాయంటే ఈ 2008లో ఏదైతే క్రైసిస్ వచ్చింది కదా, ఎకనామిక్ క్రైసిస్, ఆ తర్వాత G20 కంట్రీస్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. సో ఇది ప్రీకర్సర్గా పనిచేసిందంట G7 అనేది. నెక్స్ట్ 2021లో ఈ బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్, ఏది ఎందుకంటే COVID-19 తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ వల్ల వరల్డ్ కొంచెం దెబ్బతింది కదా. సో అందుకని ఇలాంటి ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారనమాట. 22లో ఎందుకు అంటే పార్ట్నర్షిప్, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అనమాట. సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఆపోజిట్గా వీళ్ళు ఒక ప్లాన్ తీసుకొచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనేసి. అది ఇంకా నేసెంట్ స్టేజ్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ హిరోషిమా విజన్ ఫర్ న్యూక్లియర్ డిజార్మమెంట్ అంటే, హిరోషిమా నాగసాకి మీద కదా వీళ్ళే కదా బాంబులు వేశారు, మళ్ళీ వీళ్ళే చెప్తున్నాను అనమాట. ఒక విజన్ తీసుకొచ్చాము డిజార్మమెంట్ చేయడానికి అనేసి. ఏంటి డిజార్మమెంట్ అంటే ఏంటి, ఇప్పుడైతే ఏదైతే న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయో వాటిని డిస్మాంటిల్ చేయడం, వీళ్ళకి నచ్చితే వీళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే మిగతా వాళ్ళు డిసార్మమెంట్ చేయాలి, అది వాళ్ళు చెప్పేది అనమాట. నెక్స్ట్ 2024లో ఏం తీసుకొచ్చారంటే AI సేఫ్టీ, గ్లోబల్ సౌత్ వాష్, ఎనర్జీ ట్రాన్సిషన్, ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ 2025లో ఏం చెప్తున్నారు, మిడిల్ ఈస్ట్ వారు, AI రెగ్యులేషన్, ఇంటర్నెట్ డిస్ఇన్ఫర్మేషన్, వీటి గురించి ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఇవి మేజర్ డెవలప్మెంట్స్ G7కి రిలేటెడ్గా. నెక్స్ట్ ఏంటి, రీసెంట్ ఫెయిల్యూర్స్ ఏమున్నాయి G7 వల్ల, ఎందుకు ఇది ఇంత సిగ్నిఫికెన్స్ కోల్పోయింది అంటే, మేజర్ ఎమర్జింగ్ వార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపే శక్తి కూడా వేయలేదు. అలాగే పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా, చైనా, బ్రెజిల్, ఇవన్నీ అండర్ రిప్రజెంటేటివ్ కాబట్టి అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు మిగతా కంట్రీస్ పైన, అలాగే ఈ కంట్రీస్ పైన కూడా. పర్మనెంట్ సెక్రటరీ ఏది లేదు, ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏం లేదు, ఎందుకంటే ఇదంతా వాలంటరీ బేస్డ్. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం, డెసిషన్ అనేది ఈ మెంబర్స్ ఓన్లీ తీసుకుంటారు, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే తీసుకుంటారు. ఈ US, UA, అలాగే ఇరాన్, ఈ ట్రేడ్ ఇరాన్ మీద ఏదైతే మన శాంక్షన్ చేశారో అది యూనిలాటరల్ శాంక్షన్స్ అనమాట. అలాంటివన్నీ వీళ్ళే తీసుకుంటారు డెసిషన్స్, వేరే వాళ్ళు ఎవరు చెప్పడానికి లేదు, చెప్పిన వీళ్ళని వాళ్ళు. రిఫ్ట్, ఈ క్లైమేట్ యాక్షన్ మీద మీరు ఇది చేయాలంటే మేము అది చేస్తామంటే మీరు చేయరు. సో రిఫ్ట్ అనేది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది, మేము డబ్బులు ఇస్తామంటారు ఇవ్వరు. సో అలాంటివన్నీ కూడా ఒక డెసిషన్స్ అనేవి అందరూ కలిసి తీసుకునే డెసిషన్స్ కాదు, మీరు ఒకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, అట్లా అనమాట. డెసిషన్ అనేది కన్సెన్సస్ ఉండదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఈ 2025 కెనడా సమ్మిట్లో ఏం జరిగింది, ట్రంప్ ముందే వెళ్ళిపోయినాడు, జాయింట్ పాలసీ అగ్రిమెంట్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ లిమిటెడ్ డెలివరీ ఆన్ పోస్ట్ ప్రామిసెస్, క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించిన ప్రామిస్ ఏదైతే ఉందో మేము $100 బిలియన్ ఇస్తామని, ఆ ప్రామిస్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ FATF అనేది 1989లో ఏర్పాటైంది. ఏది G7 కంట్రీస్ అనేవి దీన్ని ఏర్పాటు చేశాయి. ఎందుకు అంటే మనీ లాండరింగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేయడానికి. దాని తర్వాత 2001లో ఏదైతే ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిందో ఆ తర్వాత ఇది టెర్రరిజంకి రిలేటెడ్, టెర్రర్ ఫైనాన్స్కి రిలేటెడ్ ఇష్యూస్ కూడా చూస్తుంది అనమాట. తర్వాత ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫోరం, దీన్ని 1999లో ఏర్పాటు చేశారంట.
ఈ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అందరు కలిసి ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి కొన్ని మాట్లాడుకోవడానికి ఒక ఫోరం లాగా అనమాట. దాని తర్వాత ఇది ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డుగా అయిందంట ఎప్పుడు అంటే 2008 క్రైసిస్ తర్వాత. ఇప్పుడు G20 ఉంది కదా, G20 తర్వాత G20 కంట్రీస్ ఏర్పడక ముందు ఇలా ఉందంట, దాని తర్వాత G20 ఏర్పాటైంది. నెక్స్ట్ బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనేది ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఎందుకు అంటే ఈ BRI ఉంది కదా, చైనాస్ BRI, దాన్ని కౌంటర్ చేయడానికి G7 తీసుకున్న ఒక స్టెప్ అనమాట. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. ఇది 2021లో, ఇది 2022లో G7 కంట్రీస్ ఫామ్ చేశారు అనమాట. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్, ఇది కూడా 2021లో. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఉంది కదా, క్లైమేట్ చేంజ్ని కొంచెం మిడిగేట్ చేయడానికి ఈ కంట్రీస్ కలిపి కొన్ని డెసిషన్ తీసుకున్నాయి అనమాట. నెక్స్ట్ G7లో 24/7 డిస్ఇన్ఫర్మేషన్ ర్యాపిడ్ రెస్పాన్స్ మెకానిజం అనేది 2018లోనే స్టార్ట్ చేశారంట. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. డైరెక్ట్గా G7 నుంచి కాకపోయినా కూడా కొంచెం G7కి రిలేటెడ్గా ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏమంటే కోవాక్స్ ఫండింగ్, ఏది అంటే ఈ G7 ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా కాకపోయినా కొంచెం రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఈ G7 AI కోడ్ ఫర్ కండక్ట్, ఈ ఇంకా ప్రపోజ్డ్, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇది కూడా ప్రపోజ్ చేశారంట. ఇవి ఇంపార్టెంట్ G7 కంట్రీస్ కలిపి ఏర్పాటు చేసుకుని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇవి కూడా గ్లోబల్ ఆర్డర్లో ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నాయి అనేసి.